ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం సమారంభాం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు మన అందరికీ జగద్గురువైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జన్మదినోత్సవం. హిందూ ధర్మం దాని యొక్క ఆలోచనలలో ప్రధానమైనటువంటి ప్రవాహాలను ఏకీకృతం చేసి అనేక మతాలతో విడిపోయినటువంటి సమాజాన్ని కేవలం 6 మతాలతో మాత్రమే షణ్మత స్థాపనాచార్యుడిగా ఘనత వహించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. అయితే శంకర జయంతి రోజే ఆ తర్వాత ఒక 600-700 సంవత్సరాల తర్వాత రామానుజాచార్యులు గారు కూడా జన్మించారు. ఇదే తిథి రోజున భగవద్ రామానుజులు. దాదాపు ఇప్పుడు 1000 సంవత్సరాలకి పైన అయింది. అలాగే శంకరాచార్యులు గారు భూమండలంలో జీవించింది 32 సంవత్సరాలే అయినప్పటికీ ఆసేతు హిమాచలాన్ని పర్యటించి అనేక మందిని తన వాదనా పటిమతో ఓడించాడు. అనేక మందిని తన యొక్క శిష్యులుగా మార్చుకున్నాడు. ప్రస్థాన త్రయంగా మనం పిలిచేటటువంటి భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఈ మూడింటికి భాష్యం రచించిన వారు శంకర భగవత్పాదులు. శంకరాచార్యులు గారు సాక్షాత్తు శివుడి యొక్క అవతారమని మనం అందరం విశ్వసిస్తాం. అంటే కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చాడు. మరి ఆ శంకరాచార్యులు గారి యొక్క జీవిత చరిత్రని క్లుప్తంగా ఈ రోజున మనం తెలుసుకోవటం మన అందరి యొక్క కర్తవ్యం. శంకర విజయం అనేటువంటి పేరుతోటి 14వ శతాబ్దానికి చెందినటువంటి మాధవుడు అనేటువంటి ఆయన రాశారు. ఇది ప్రామాణికం. ఆ తర్వాత చిద్విలాస శంకర విజయం అని చిద్విలాసుడు అనే ఒక ఆయన రచించాడు. ఆ తర్వాత కేరళీయ శంకర విజయం అని 17వ శతాబ్దికి చెందినటువంటి రచన. అయితే బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఒక 1000 సంవత్సరాల పాటు మన సనాతన ధర్మానికి ముప్పు వచ్చిందండి. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకర భగవత్పాదులు పుట్టారు. బౌద్ధ మతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పింది, కానీ దేవుణ్ణి గుర్తించల, విగ్రహారాధనని నిషేధించింది. అందుకని శంకరాచార్యులు గారు ఆధ్యాత్మిక ధర్మాన్ని మళ్ళీ బలోపేతమైనటువంటి ఒక శక్తిగా మలచటానికి తన వంతు కర్తవ్యం చేశారు. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారు అని మనందరి యొక్క విశ్వాసం. విశ్వకర్మ వంశీయులైనటువంటి ఆర్యాంబ, శివగురువు అనేటువంటి 2 దంపతులు కేరళ రాష్ట్రంలో పూర్ణా నది ఒడ్డున ఉన్నటువంటి కాలడి అనేటువంటి ఒక అగ్రహారంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంతకాలానికి సంతానం కలగల. ఆర్యాంబ, శివగురువు ఇద్దరు కూడా త్రిచూరులో ఉన్నటువంటి వృషాచల పర్వతాన్ని దగ్గరికి వెళ్ళారు. అక్కడ తపస్సు చేశారు, శివుడిని ప్రార్థించారు. ఆయన అనుగ్రహంతో పుత్రుని పొందారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యాంబ కూడా శంకర భగవత్పాదులకి అదేవిధంగా జన్మనిచ్చింది. ఈ విషయం శంకర విజయం చెబుతోంది. మాధవీయ శంకర విజయం. ఈ ఆదిశంకర భగవత్పాదులు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో
పంచమి తిథి నాడు శివుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఈ 4 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టారు. రాముడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పుడితే ఆదిశంకరాచార్యులు గారు 4 గ్రహాలు ఉచ్చలో ఉండగా పుట్టారు. అయితే శృంగేరి శంకర మఠం ప్రకారం శంకరాచార్యులు గారు 788వ సంవత్సరంలో పుట్టారు అని ఉంది. వీరి బాల్యం ఎలా జరిగింది? శంకరాచార్యులు గారి యొక్క బాల్యంలోనే తండ్రి గారు కాలం చేశారు. ఆర్యాంబ కొడుకు పోషణ బాధ్యత స్వీకరించింది. శాస్త్రోక్తంగా ఉపనయన సంస్కారం జరిపించింది బంధువుల చేత. శంకరాచార్యులు గారు ఏకసంధాగ్రాహి. ఒక్కసారి చెబితే చాలు. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతము అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరాచార్యులు గారు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. భిక్ష వేసేందుకు ఏమీ లేదు ఆ ఇంట్లో. తన ఉపవాసాన్ని విరమించుకోవడం కోసం ఉంచిపెట్టుకున్నటువంటి ఒక ఉసిరికాయ మాత్రమే ఉంది. అది ఎండిపోయిన ఉసిరికాయ, ఆమలకము అంటారు. ఆ ఉసిరికాయను దానం చేసింది. దానికి చెలించిపోయినటువంటి శంకర భగవత్పాదులు ఆశువుగా ఒక స్తోత్రాన్ని చెప్పారు. అదే కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రంతో పులకించిపోయినటువంటి లక్ష్మీమాత బంగారపు ఉసిరికాయలు వర్షింపజేసింది. ఇప్పటికీ ఆ ఇల్లు కనిపిస్తుంది కాలడి వెళితే. ఒక రోజున శంకరాచార్యులు గారి తల్లి ఆర్యాంబ పూర్ణానది నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటే స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే వృద్ధాప్యంలో ఉంది. అప్పుడు శంకరాచార్యులు గారు పూర్ణానదిని ప్రార్థించారు. వెంటనే ఆ నదీమాత శంకరాచార్యులు గారి ఇంటి పక్కగా ప్రవహించడం మొదలుపెట్టింది. అంటే ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా శంకరాచార్యులు గారు చేసిన కార్యానికి ఆశ్చర్యచకితులైపోయారు. ఇక సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైంది. శంకరాచార్యులు గారు తల్లి అనుమతి కోరారు. నాయన, మీ నాన్నగారు లేరు, నువ్వు సన్యసించి వెళ్ళిపోతే నా గతి ఏమిటి అని అడిగింది ఆమె. అంటే శంకరాచార్యులు గారు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినైపోతాను అనే కారణంతో ఆ తల్లి ఆర్యాంబ అంగీకరించాల. ఒక లీల చేశాడు శంకరాచార్యులు గారు. ఒకరోజు శంకరాచార్యులు గారు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరాడు. ఆమె అంగీకరించింది. దీనిని ఆతుర సన్యాసం అంటారండి శాస్త్రంలో. అంటే ఒక ఆపత్కాలం వచ్చినప్పుడు సన్యసించేటటువంటివి. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూ ఉన్నాడు శంకరాచార్యులు గారు. పరమాశ్చర్యకరంగా ఆ మొసలి శంకర భగవత్పాదులను వదిలేసింది. అదంతా శివుడి యొక్క లీలండి. ఆ తరువాత శంకరాచార్యులు గారు గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతోటి తల్లి యొక్క అనుమతి కోరాడు. అప్పుడు అన్నాడు, స్వామి, ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు కానీ స్పృహ లేనప్పుడు కానీ ఓ తల్లి నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అన్నాడు. ఇది శంకరాచార్యులు గారి యొక్క వైభవం. తల్లికి మాట ఇచ్చాడు. తల్లి అంతిమ కాలంలో వచ్చాడు. అంతిమ సంస్కారాలు తానే చేస్తానని కూడా చెప్పాడండి. ఆ తరువాత తల్లి యొక్క అంగీకారం తీసుకొని శంకరాచార్యులు గారు కాలడి గ్రామాన్ని విడిచిపెట్టి గురువు యొక్క అన్వేషణలో నర్మదా నది దగ్గరకు వెళ్ళారు. నర్మద, శర్మద, యమదండ క్షతవర్మద అంటారు పోతన గారు భాగవతంలో. మేము కూడా మా అదృష్టం కొద్దీ నర్మదా నదిలో స్నానం చేశాము. ఈ ఒడ్డున ఉన్న ఆ ఒడ్డున ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు యొక్క దర్శనం కూడా తీసుకున్నాం. అక్కడ నర్మదా నది ఒడ్డున
గౌడపాదాచార్యుల యొక్క శిష్యుడైనటువంటి గోవింద భగవత్పాదులు ఉండేటటువంటి ఒక గుహ దర్శనం లభించింది. వ్యాసుల వారి కుమారుడైనటువంటి శుకుడు యొక్క శిష్యుడు గౌడపాదుడు, సుఖబ్రహ్మ శిష్యుడు. ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదుడు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరాచార్యుల గారికి అడవుల నుండి నడిచి వచ్చిన అలసటంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదాచార్యులు శిష్యులైనటువంటి గోవింద భగవత్పాదులకు నమస్కారం చేసి స్తోత్రం చేశాడు. అప్పుడు గుహలో నుంచే గోవింద భగవత్పాదాచార్యులు ఎవరు నువ్వు అని అడిగారు. అప్పుడు శంకరాచార్యులు గారు దశస్సులోకి స్తోత్రం చేస్తూ న భూమిర్ న తోయం న తేజో నవాయుర్ మఖం నేత్రేంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతికత్వా తుషుష్క్ష్య సిద్ధిస్థ దేకోవ శిష్ట శివ కేవలోహం. అంటే నేను ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, అంటే పంచభూతాలు నేను కాదు అన్నాడు. అంటే నా శరీరం పంచభూతాత్మకం కాదు అంటున్నాడు. ఎటువంటి గుణాలు లేనివాడిని, అంటే త్రిగుణాలకు అతీతుణ్ణి, ఇంద్రియాలు కానీ వేరే చిత్తం కానీ లేనటువంటి వాడిని, నేను శివుడను, విభజన లేని జ్ఞానసారాన్ని అని చెప్పాడు. అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికినటువంటి శంకరాచార్యులని గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. సాక్షాత్తు భూమికి దిగి వచ్చినటువంటి పరమశివుడే ఈ శంకరుడు అన్నాడండి. సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్, ఇది సంస్కృతంలో. శంకరులు మొట్టమొదటగా గోవిందపాదులకి పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సంప్రదాయం పరంపరగా నేటికి వస్తోందండి. గురుసేవతోటే జ్ఞాన సముపార్జన జరుగుతుంది అని శంకరాచార్యులు గారు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. తాను సర్వజ్ఞుడై ఉన్నా కూడా ఒక గురువుని ఆశ్రయించాలి అని. కృష్ణ పరమాత్మ కూడా తాను సర్వజ్ఞుడే అయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక గురువుని ఆశ్రయించాడు కదా. అట్లాగే ఇక్కడ కూడా గురువుని ఆశ్రయించారు. గోవింద భగవత్పాదులు శంకరాచార్యుని ఆయనకి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని ఒక 4 మహావాక్యాలుగా చెప్పారు. ఇప్పటికీ ఆ మహావాక్యాలకు గొప్ప వ్యాఖ్యానం చెప్పే పండితులు ఉన్నారండి. అహమాత్మా బ్రహ్మ, తత్వమసి, ఇటువంటివి. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చింది, పొంగి పొర్లుతూ ఉంది. గోవిందపాదుల యొక్క తపస్సుకి భంగం కలిగించబోతూ ఉండగా అక్కడ ఉండేటటువంటి మునులు, భక్తులంతా శంకరులు వాళ్ళని ఆపాడు. తన శక్తితో ఆ నదీమ తల్లిని నిరోధించాడు. గోవింద భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువుగారి యొక్క ఆజ్ఞతోటి బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైనటువంటి వారణాసి నగరానికి వచ్చారండి. గురువు యొక్క ఆజ్ఞతోటి వారణాసి వచ్చి పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. విశ్వేశ్వరుడి యొక్క సన్నిధిలో కొంతకాలం గడిపాడు. ఒక అయస్కాంతం ఒక ఇనుప ముక్కని ఏ విధంగా ఆకర్షిస్తుందో వేద సూక్ష్మాలు శంకర భగవత్పాదులకి వారణాసిలో బాగా అవగతమైనవి. వారణాసిలోనే సదానందుడు అనేటువంటి బ్రహ్మచారి శంకరాచార్యుల గారికి ప్రథమ శిష్యుడైనాడు. మనీషా పంచకం ఎలా వచ్చిందో చూద్దాం. ఒక రోజున మాధ్యాహ్న కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగానది వైపు వెళుతూ ఉన్నాడు. మార్గమధ్యంలో 4 కుక్కలతోటి ఒక చండాలుడు అడ్డుపడ్డాడు. అప్పుడు శంకరాచార్యులు గారు ఆయన శిష్యులు వెంటనే కలిగించుకొని అడ్డు తప్పుకోండి అన్నాడు. చూడండి, గురువుగారికి అడ్డు తప్పుకోమన్నారు శిష్యులు. అప్పుడు ఆ చండాలుడు అన్నాడు, అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర దూరీకృతం వాంఛసి కిం బ్రూహి గచ్చగచ్చతి.
సర్వానికి మూలమైనటువంటి అన్నం నుండి నిర్మితమైనటువంటి ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా కుక్కలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది. అందువల్ల మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ నా శరీరాన్నే, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మనే? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది, కానీ అద్వైతం కాదు కదా. ఆ మాటలు వినేసరికి శంకరాచార్యులు గారు అంతరార్థం గ్రహించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే 4 వేదాలని 4 కుక్కలుగా మార్చుకొని వచ్చాడు అని గ్రహించాడు. ఆ మహాదేవుడిని మనీషా పంచకము అనేటువంటి 5 శ్లోకాలతో స్తోత్రం చేశాడు. మహత్తరమైన శ్లోకం. చాలామంది మహనీయులు దీని మీద వ్యాఖ్యానం చెప్పారు. శంకరాచార్యులు గారికి పరమశివుడైనటువంటి తదుపరి కర్తవ్యాన్ని ఈ విధంగా వివరించాడండి. శంకరాచార్యులు గారికి పరమేశ్వరుడు తన కర్తవ్యాన్ని చెప్పాడు. నాయన శంకర, వేదవ్యాసుల వారు క్రమబద్ధీకరించిన 4 వేదాలకి అనుసంధానంగా ఉండేటటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయి అన్నారు. ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్నటువంటి తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్టుగా ఉండాలి, అపప్రదలు పోగొట్టాలి. ఆ భాష్యాన్ని దేవేంద్రుడు కూడా పొగిడేటట్టుగా ఉండాలి. ఆ తరువాత ఆ సిద్ధాంత వ్యాప్తికి, సంరక్షణకి దేశం నలుమూలలకి నీ శిష్యుల్ని పంపించాలి. ఈ విధంగా పరమేశ్వరుడు కర్తవ్యాన్ని బోధించి ఆ పనులు పూర్తయిన తర్వాత నన్ను చేరుకుంటావు అని కూడా చెప్పాడు. శివుడు అంతర్ధానం అయిపోయినాడు. ప్రస్థానత్రయం. అలా శివుడి యొక్క అనుగ్రహంతో గంగానదిలో పుణ్యస్నానం చేసి కాశీ నుండి బదరీ క్షేత్రానికి వెళ్ళారు. మేము కూడా మా అదృష్టం కొద్దీ బదరీ క్షేత్రానికి వెళ్ళాం. బ్రహ్మకపాలంలో పిండాలు కూడా పెట్టగలిగాం. బదరిలో ఉన్నటువంటి పండితుల యొక్క సాంగత్యంతో, పండితుల గోష్ఠులతోటి పాల్గొంటూ 12 ఏళ్ల వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారండి. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకి, భగవద్గీతకి భాష్యం రాశారు. దీన్నే ప్రస్థానత్రయం అంటారు. ఆ తర్వాత బదరికా క్షేత్రం నుండి కాశీ తిరిగి వచ్చారు. ఆ భాష్యాలకి సారమైనటువంటి అద్వైతాన్ని శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత శంకర భగవత్పాదులు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉన్నటువంటి సనత్ సుజాతీయం, నృసింహత పాణి, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా త్రిశతి అనేటువంటి వాటికి కూడా భాష్యాలు రాశారు. వ్యాస మహర్షితో అనుసంధానం కావటం. ఒకరోజు శంకరాచార్యులు గారు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనాన్ని ముగించి వెళుతూ ఉన్నాడు ఆశ్రమానికి. వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వచ్చాడు. శంకరాచార్యులు గారు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజులు చర్చ జరిగింది. ఆ తరువాత వచ్చింది సాక్షాత్తు వ్యాస భగవానుడు అని పద్మపాదాచార్యుడు గ్రహించాడు. ఆ విషయం శంకరాచార్యులకి చెప్పాడు. శంకరుడు వెంటనే వ్యాసుడికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాల మీద ఆయన అభిప్రాయం అడిగాడు. వ్యాసుడు సంతోషించి, బ్రహ్మసూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించి బ్రహ్మసూత్రాలకి అసలు అర్థాన్ని గ్రహించావు, నువ్వు మాత్రమే దానికి భాష్యం రాశావయ్యా, ఇంకెవరూ రాయలేరు అని ప్రశంసించాడు. వేదవ్యాసుల వారు వెళ్ళిపోతూ ఉండడం చూసి శంకరాచార్యులు గారు ఒకటి అడిగాడు. స్వామి, నేను చేయవలసిన పని పూర్తయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తిని ప్రసాదించండి అని కోరాడు. కానీ వ్యాసుడు ఒప్పుకోల. లేదు నాయన, అప్పుడే నీవు జీవితాన్ని చాలించకూడదు. ధర్మ వ్యతిరేకులు అనేక మందిని ఎదుర్కొనే అవసరం నీకు ఉన్నది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్థాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. నీ భాష్యాలను చదవగా కలిగినటువంటి ఆనందంలో నీకు ఒక వరాన్ని ఇవ్వాలనిపిస్తోంది. బ్రహ్మదేవుడు నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్దాయాన్ని అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో 8 ఏళ్లు జోడించుకోగలిగావు. పరమేశ్వరుడి యొక్క కృప వల్ల నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్ లభిస్తుంది అని దీవించాడండి. అసలు 8 ఏళ్లే, ఋషులు మరొక 8 ఏళ్ళు జోడిస్తే
వ్యాసుల వారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మరొక 16 ఏళ్ళు జోడించాడు. మొత్తం 32 ఏళ్ళు. ఈ విధంగా శంకర భగవత్పాదులు అనేక మంది శిష్యులను తయారు చేశారు. వాళ్ళల్లో పద్మపాదాచార్యుడు చాలా ప్రముఖమైనవాడు. శంకరాచార్యులు గారి కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన దగ్గరకు వచ్చాడు. నేను బ్రాహ్మణుణ్ణి, నా పేరు సనందుడు, నాది చోళదేశం, మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని సముపార్జించాలని వచ్చాను, మీ దగ్గర శిష్యుడిగా ఉండే వరమివ్వండి అని ప్రార్థించాడు. ఆ విధంగా శంకరాచార్యులు గారికి అత్యంత ఆత్మీయుడిగా మారాడు. సదానందుడు శంకరాచార్యులకు అత్యంత సన్నిహితంగా ఉండడం వల్ల తోటి శిష్యులకి అసూయగా ఉండేదండి. ఇది జరిగేది. అది శంకరాచార్యుల వారు గ్రహించారు. వాళ్ళల్లో ఉండే అసూయను పోగొట్టాలి అనుకున్నాడు. ఒకరోజు గంగానదికి అవతల ఉన్న సదానందుడిని పిలిచాడు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకుంటూ యువతలకు వచ్చాడండి. అంటే పడవవాడిని పిలిచి పడవెక్కి వచ్చే అవకాశం ఉన్నా కూడా గురువు యొక్క ఆజ్ఞను అవతల దాల్చి వెంటనే వచ్చేశాడు. నది మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా మునిగిపోకుండా పద్మాలు పైకి వచ్చినాయి. అది చూసిన తోటి శిష్యులు సదానందుడి మీద అసూయ పడ్డందుకు సిగ్గుపడ్డారండి. ఇది కదా గురువు వైభవం అంటే. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడైనాడు. అంటే ఆయన పాదాల కింద పద్మాలు మొలిచి ఆయన్ని నదిలో మునిగిపోకుండా చేసినాయి కాబట్టి. ఈ పద్మపాదుడికి సంబంధించిన మరొక కథ కూడా ఉందండి. శంకరాచార్యులు గారు శ్రీశైల పరిసరాల్లో చాలా కాలం తపస్సు చేశారు. ఇప్పటికీ పాలధార పంచధార అని ఉన్నది. మన నోళ్లలో పడి పాలధార పంచదార అయిపోయింది. అది కాదు. శంకరులు తపస్సు చేసుకుంటూ ఈ పరిసరాల్లో హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్న కాలంలో శంకరాచార్యులు గారు చేసే కార్యాలు నచ్చని కొంతమంది కాపాలికులు అంటే వాళ్ళు వామాచార పరాయణులు, భూతప్రేత పిశాచ గణాలని అదుపులో పెట్టుకున్న వాళ్ళు అన్నమాట. ఆయన అంతం చేయాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ పరిసరాలలో బీభత్సం సృష్టించేటటువంటి ఒక పెద్ద దొంగల ముఠా నాయకుడిని రెచ్చగొట్టారు. వాడికి కొంత డబ్బిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశంలో పెద్ద కత్తితో మాటు వేసి తపస్సు చేస్తున్న శంకరాచార్యులు వెనకగా ఒకే ఒక్క వేటుతో తల ఎగరగొట్టాలని ప్రయత్నంతో ముందుకు దూకాడు. ఇక్కడ ఇది జరుగుతున్న సమయంలోనే పద్మపాదుడు మల్లికార్జునుడి యొక్క దేవాలయంలో ఈశ్వర ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఈశ్వరుణ్ణే మనస్సులో ఉంచి ధ్యానం చేస్తున్న అతడికి హఠాత్తుగా ఈ దృశ్యం కనిపించింది. వెంటనే మహోగ్రుడైనాడు. శ్రీ లక్ష్మీనారసింహుణ్ణి వేడుకున్నాడు. అదే కరావలంబ స్తోత్రం. ఎక్కడ నుండి వచ్చిందో హఠాత్తుగా ఒక సింహం వచ్చి శంకరాచార్యుల గారి మీద దాడి చేయబోయే దొంగల నాయకుడిని ముక్కలుగా చీల్చేసింది. ఎలా వచ్చిందో అలాగే మాయమైపోయింది. ఆ తర్వాత మిగిలిన శిష్యులకి ఈ విషయం తెలిసింది. పద్మపాదుడి యొక్క శక్తికి, అతడికి శ్రీ శంకరాచార్యులు ఉన్న భక్తికి అందరూ అభినందించారు. అలా ఎన్నో 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 విశేషాలు మనకి శంకర భగవత్పాదుల యొక్క దివ్య చరిత్రలో కనిపిస్తాయి. అటువంటి శంకర భగవత్పాదులు 72 స్తోత్రాలు మన కోసం అందించారండి. అవి చదువుకుంటే చాలయ్యా మీరు తరించిపోతారు అన్నారు. అలాగే దైవజ్ఞ పీఠాన్ని కాశ్మీర క్షేత్రంలో స్థాపించారు. ఆ తరువాత శంకరాచార్యులు గారు తన యొక్క దేహాన్ని ఎలా విడిచిపెట్టారో ఎవరికీ తెలియదండి. ఆ హిమాలయ పర్వత సానువుల్లో ఆయన దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ కైలాసంలో శంకరుడిలో సంలీనమైపోయినాడు. అటువంటి శంకరాచార్యులు గారు జన్మించినటువంటి తిథి ఈ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ 4 మాటలు మీతో ముచ్చడించే ప్రయత్నం చేశాను. అంతేకాదు భగవద్ రామానుజులు కూడా ఇదే తిథి రోజు పుట్టాడండి. ఆ మహాత్ముడు విశిష్ట అద్వైతం అనేది వారు కూడా స్థాపించారు. అద్వైతాన్ని శంకర భగవత్పాదులు చెప్పారు. 6 మతాలు స్థాపించారు. గాణాపత్యము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది, శైవం, వైష్ణవం, శాక్తేయం అమ్మవారికి సంబంధించింది, ఇటువంటివన్నీ కూడా స్థాపించి
అందరినీ ఆయా మతాలు ఎవరికి ఇష్టం వచ్చింది దాన్ని స్వీకరించి హాయిగా జీవితాన్ని గడపండి అని చెప్పాడండి. అంతేకాదు వేద విహితంగా జీవించే వాళ్ళందరినీ ఖండించాడు. తన యొక్క వాదన పటిమతోటి ఓడించాడు. కుమారస్వామి కుమారుల భట్టుగా వచ్చాడండి. బ్రహ్మదేవుడు ఆయన కూడా వచ్చాడు భూలోకానికి. ఆయనను కూడా ఓడించాడు, తన శిష్యుడిగా చేసుకున్నారు. సరస్వతీమాత ఉభయ భారతీదేవిగా వచ్చింది. ఎన్నో ఉన్నాయండి విశేషాలు. ఒక్క అరగంటలో శంకర భగవత్పాదుల గారి గురించి చెప్పడం అంటే సముద్రాన్ని ఒక కమండలంలో బంధించినటువంటి ప్రయత్నమే. కాబట్టి ఊరికే మనం కొన్ని విషయాలు మహాత్ముల గురించి తెలుసుకున్నా మనకు అత్యంత పుణ్యప్రదం. కాబట్టి ఈ మాటలు మీతో ముచ్చడించే ప్రయత్నం చేశాను. మన ఛానల్లో ప్రసారం చేసిన అక్కునూరి వారికి, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ కైలాస శంకరుడు, కాలడి శంకరుడు దివ్యానుగ్రహం మన మీద వర్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.